హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మరో కొత్త వీడియోతో అయితే నేను మీ ముందుకైతే వచ్చేసాను. అదేంటో కాదు, ఉత్తరాంధ్రలోనే ప్రముఖ పుణ్యక్షేత్రం అయినటువంటి శ్రీ నరసింహస్వామి ఆలయాన్ని అయితే నేను మీకు అయితే చూపించబోతున్నాను. సో మనమైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే సింహాచలంకి వెళ్ళే వేలో అయితే ఉన్నాం. సో ఈ యొక్క రోడ్ వచ్చేసరికి మనం ఎన్ఏడి నుంచి గోపాలపట్నంకి వెళ్ళే వే ఇదంతా కూడా. మీరు ఈ యొక్క రోడ్ని అయితే బాగా అబ్జర్వ్ చేయండి. ఎక్కడైతే మనం టర్న్ తీసుకోవాలో అక్కడైతే మీకు అయితే క్లియర్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, మనం అయితే వెళ్ళిపోదాం. ఎవరైనా బస్ మీద వచ్చే వాళ్ళు అయితే మాత్రం ఈ యొక్క సింహాచలం వెళ్దాం అనుకుంటే మాత్రం ఈ యొక్క బస్ స్టాప్ దగ్గర దిగి ఇక్కడ నుంచి అయితే మనం 5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి ఆటోస్ కానీ బస్సెస్ కానీ ఉంటాయి. సో వాటి మీద అయితే మనం అయితే ఈ యొక్క దేవస్థానానికి అయితే వెళ్ళొచ్చు. సో ఎవరైనా ఓన్ వెహికల్ మీద వస్తే మాత్రం ఈ యొక్క జంక్షన్ దగ్గరే మనం అయితే రైట్ తీసుకోవాలి. ఈ యొక్క జంక్షన్ అయితే మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడే పెట్రోల్ బంక్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క తన యొక్క ఆర్చ్ కూడా ఉంటుంది. సో అది మాత్రం మీరు అయితే గుర్తుపెట్టుకొని అయితే లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు. సో వెళ్ళినాక మిగతా విషయాలు మాట్లాడుకుందాం. పెందుర్తి వైపు నుంచి వచ్చే వాళ్ళు మనకి లెఫ్ట్ కనిపిస్తుంది కదా, ఈ రోడ్ నుంచి అయితే వస్తారు. సో ఇక్కడ నుంచి కట్ అయ్యి మనం సింహాచలంకి అయితే వెళ్ళొచ్చు. సో ఎవరైనా సరే ఎన్ఏడి సైడ్ నుంచి వస్తే మనం ఇప్పుడు వచ్చే వేలోంచి రావాలి. లేకపోతే మీకు లెఫ్ట్లో కనిపిస్తున్న వే నుంచి అయితే పెందుర్తి సైడ్ నుంచి వచ్చే వాళ్ళు అయితే రావచ్చు. సో ఎలా వచ్చినా సరే మన డెస్టినేషన్ అయితే మాత్రం ఇలానే దేవస్థానానికి అయితే వెళ్ళొచ్చు. చూసారా, ఈ యొక్క బస్ కూడా వస్తుంది కదా, ఇది పెందుర్తి కొత్త వలస ఆ సైడ్ నుంచి వచ్చేదైతే ఇక్కడ టర్న్ అయితే తీసుకుంటుంది. సో నెక్స్ట్ మనకి ఏ విధంగా చేరుకోవాలో సో ఈ వీడియో అయితే మాత్రం ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. రోడ్ అయితే మాత్రం ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు, చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా బస్సు మీద వచ్చే వాళ్ళు అయితే మాత్రం సింహాచలం డిపో వరకు బస్సు అయితే ఉంటుంది చాలా ప్లేసెస్ నుంచి. అక్కడి నుంచి కూడా మనకి ఈ యొక్క దేవస్థానానికి అయితే బస్సెస్ అయితే ఉంటాయి. లేకపోతే మనం ఇప్పుడు మీరు చూపిస్తున్నాను కదా, ఇక్కడ కొండ కింద నుంచి అయితే ఇక్కడ నుంచి కూడా బస్సెస్ అయితే అవైలబుల్లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా సరే నడక మార్గంలో వెళ్దామంటే ఇక్కడి నుంచే మనం స్టెప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి మనం నడుచుకొని అయితే పైకి అయితే వెళ్ళొచ్చు. సో మనం అయితే ఇక్కడి నుంచే మనం కొండ అయితే పైకి ఎక్కుతున్నాం. సో కొంచెం ఘాటి ఎక్కువగా అనిపిస్తుంది. సో జాగ్రత్తగా డ్రైవ్ చేసుకొని అయితే మనం అయితే వెళ్ళిపోతాం. ఏ వెహికల్ అయినా సరే ఇక్కడే టికెట్ తీసుకొని మనం అయితే పైకి అయితే వెళ్ళాలి. సో మనం ఇక్కడ టికెట్ తీసుకొని అయితే పైకి అయితే వెళ్ళిపోదాం. టికెట్ కాస్ట్ వచ్చేసి 30 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు కార్కి. సో మనం టికెట్ తీసుకొని అయితే పైకి అయితే వెళ్ళిపోదాం.
మనం ఫైనల్గా పైకి అయితే రీచ్ అయిపోయాం. సో చూసారా, ఘాటి అయితే మనకు పెద్దగా అనిపించదు, కానీ ఏమైనా వెహికల్స్ ఆపోజిట్లో వచ్చినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే డ్రైవ్ చేయండి. మీకు లెఫ్ట్లో కనిపిస్తుంది కదా, ఇదే సింహాచలం యొక్క దేవస్థానం యొక్క బస్సు లాగే స్థలం ఇది. సో బస్సెస్ మీద వచ్చిన వాళ్ళు అయితే మాత్రం ఇక్కడే దిగి ఇక్కడ స్టెప్స్ మీద నుంచి మనం అయితే పైకి అయితే వెళ్ళాలి. సో మనం అయితే ఓన్ వెహికల్ మీద వచ్చాం కాబట్టి డైరెక్ట్గా పార్కింగ్ స్పేస్కి అయితే మనం అయితే వెళ్ళిపోతున్నాం. ఈ యొక్క ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఈ యొక్క రోడ్స్ కూడా చాలా స్పేసియస్గా ఉంటాయి, ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క పార్కింగ్ అయితే మాత్రం చాలా తక్కువే ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే బాగా ఓవర్ క్రౌడ్ అయినప్పుడు మనం ఈ యొక్క ప్లేసెస్లో కూడా పెట్టుకొని అయితే లోపల దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. సో ఇప్పుడైతే మనం వచ్చేసరికి అయితే కొంతవరకే ఫుల్గా ఉంది. సో అందువల్లే మనం అయితే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. సో అక్కడ పార్క్ చేసేసి మనం అయితే దర్శనానికి అయితే వెళ్ళిపోతాం. సో ఇందులో అయితే మాత్రం నేను ఈ యొక్క సింహాచలం చరిత్ర అయితే చెప్పట్లేదు, ఎందుకంటే మీకు ఏ విధంగా రావాలి, నెక్స్ట్ ఈ దర్శనం ఏ విధంగా చేసుకోవాలో ఆ విషయాన్ని అయితే నేనైతే ఇందులో క్లియర్గా చెప్తున్నాను. సో ఎవరికైనా ఇంకేమైనా విషయాలు కావాలంటే నాకైతే కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు నేనైతే మీకైతే చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదే పిఆర్ఓ ఆఫీస్. ఎవరైనా ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకుంటే మనం ఇక్కడైతే టికెట్స్ తీసుకొని మనం అయితే వెళ్ళొచ్చు. సో మనం అయితే ఇక్కడ టికెట్స్ తీసుకొని దర్శనానికి అయితే వెళ్దాం. అంతకంటే ముందు మనం కేశకన్సాలను కూడా ఒకసారి చూసి ఇక్కడ ఎవరైనా తలనీళ్ళు ఎవరైనా ఇచ్చుకోవాలనుకుంటే అక్కడ ఇచ్చుకొని అయితే రావచ్చు. సో మనం పార్కింగ్ స్పేస్లో పార్క్ చేసేసి సో మనం అయితే వెళ్ళిపోతున్నాం. ఈ యొక్క లగేజ్ కూడా పెట్టే ప్లేసెస్ కూడా ఈ యొక్క దగ్గరలోనే ఉంటాయి. సో అక్కడ లగేజ్ అది మనం పెట్టుకొని ఈ చెప్పులు కూడా పెట్టే ప్లేస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎవరు కూడా మొబైల్స్ కూడా ఎవరు లోపలికి అయితే తీసుకువెళ్ళకూడదు, అది మాత్రం మీరైతే గుర్తుపెట్టుకోండి. ఎవరైనా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీస్తే ఈ యొక్క యాజమాన్యం వాళ్ళు వెంటనే తీసుకుంటారు. సో ఎవరు కూడా ఆ ప్రయత్నం అయితే చేయొద్దు. సో మనం కూడా లోపలైతే మాత్రం ఎటువంటి వీడియోలు అయితే తీయలేదు, మీకంతా కూడా బయటనే చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ అంతా కూడా ఈ యొక్క తలనీళ్ళు ఎవరైనా ఇద్దాం అనుకుంటే ఆ యొక్క ప్లేస్. నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా రెస్ట్ రూమ్స్ కూడా ఇక్కడైతే అవైలబుల్ ఉన్నాయి, అవి కూడా నేనైతే మీకు చూపిస్తాను. నెక్స్ట్ మీకు కనిపిస్తుంది కదా రైట్ సైడ్, ఇదే 100 రూపీస్ టికెట్. ఎవరైనా వెళ్ళాలనుకుంటే 100 రూపీస్ ఈ వైపు నుంచి అయితే వెళ్ళాలి రైట్ సైడ్. సో నెక్స్ట్ ఫ్రీ దర్శనం కూడా ఇదే ఎంట్రన్స్, ఇక్కడి నుంచే మనం ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. సో ఎవరైనా సరే వస్తే ఫ్రీ దర్శనంకి ఈ యొక్క మార్గంలోనే వెళ్ళాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. దాని ఆపోజిట్లోనే మనకి ఈ యొక్క లగేజ్ కౌంటర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైనా మొబైల్స్ తీసుకొస్తే మొబైల్స్ కూడా ఇక్కడే మనం అయితే ఇచ్చేసేయాలి. సో అది మాత్రం కౌంటర్ అయితే మీరైతే గుర్తుపెట్టుకోండి. సో రెండు కూడా ఇచ్చేసి మనం అయితే ఈ యొక్క కేశకన్సాలకి అయితే వెళ్ళిపోదాం. దీని ఆపోజిట్లోనే మనం అయితే వెళ్ళాలి, అది కూడా మనకైతే నియర్ బై ఉంటుంది. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి చూసారా, ఇక్కడ చెప్పుల స్టాండ్స్ చాలానే ఉన్నాయి, అయినప్పటికీ ఇక్కడే చెప్పులు అయితే వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఎలాంటి పుణ్యక్షేత్రం అయినా సరే మన వాళ్ళైతే మాత్రం ఇది మాత్రం తప్పకుండా అయితే చేస్తారు. ఎక్కడ పడితే అక్కడే చెప్పులు అయితే వదిలేసి వెళ్ళిపోతారు, అది మాత్రం ఎప్పటికైనా మార్చుకుంటారని అయితే నేనైతే ప్రతి వీడియోలోనూ కూడా నేనైతే ఈ యొక్క విషయాన్ని అయితే చెప్తున్నాను. సో మనం అయితే నెక్స్ట్ ఈ యొక్క కేశకన్సాలకి వెళ్ళే మార్గానికి అయితే వచ్చేసాం. చూసారా, స్ట్రైట్గా వెళ్తే చాలా ప్లేసెస్ అయితే మీకు అయితే కవర్ అవుతాయి. సో ఎవరైనా సరే ఈ యొక్క టెంపుల్కి వస్తే మాత్రం టైం అయితే ఎక్కువగా ఉండేటట్టే ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే అంత పెద్ద ఈ యొక్క దేవస్థానాన్ని అంతా కవర్ చేయడానికి మనకైతే టైం ఎక్కువే ఉంటుంది కదా. సో రైట్ సైడ్ చూస్తున్నారు కదా, ఇదే ఉచిత దర్శనానికి వెళ్ళే దారి ఇదంతా కూడా. సో చాలా క్రౌడ్ ఉన్నప్పుడు మాత్రం ఇవన్నీ కూడా ఫిల్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఈ యొక్క టెంపుల్స్ కూడా చాలానే ఉంటాయి, అవి కూడా మీరైతే ఈ యొక్క దర్శనాలు అయితే చేసుకొని అయితే వెళ్ళొచ్చు. సో మనకైతే ఇక్కడ కొబ్బరికాయ కొట్టే స్థలం కూడా ఇక్కడే ఉంటుంది. ఎవరైనా కొబ్బరికాయలు ఏమైనా తెస్తే ఇక్కడే కొట్టేసి మనకైతే ఇస్తారు. నెక్స్ట్ మనం అయితే పైకి అయితే వెళ్ళాలి. పైకి అయితే మనకి ఎవరైనా సరే ఈ యొక్క కేశకన్సాల నెక్స్ట్ వాష్రూమ్స్ కానీ లేకపోతే ఎవరైనా విశ్రాంతి తీసుకునే గదులు కానీ ఇవన్నీ కూడా మనకైతే పైకే ఉంటాయి, అది కూడా మనం అయితే చూపించే ప్రయత్నం అయితే చేసాము. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడైతే వెయిటింగ్ హాల్స్ కూడా చాలానే రెడీ అవుతున్నాయి. సో అవి కూడా మనకైతే ఇంకో 1 ఇయర్లో అయితే కంప్లీట్ అయిపోతాయి. ఈ యొక్క దేవస్థానం కమిటీకి అయితే మాత్రం చాలా అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే చాలా క్లీన్గా ఉంచారు ఈ యొక్క దేవస్థానం. ఈ యొక్క ప్లేసెస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, ఎక్కడ కూడా మనకైతే ఎటువంటి చెత్త కూడా కనిపించదు, చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఎటువంటి సేవలు అయితే మనకి ఏ టైంలో ఉంటాయి యొక్క బోర్డు అయితే మనకైతే చూపించడం జరిగింది. ఎవరికైనా ఈ యొక్క సేవ గురించి ఏమైనా కావాలనుకుంటే ఈ యొక్క బోర్డులో అయితే మీరైతే కన్ఫర్మ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ లోపలికి వెళ్తేనే కేశకన్సాల లోపల టికెట్స్ కూడా ఇస్తారు, పర్ హెడ్ 40 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు. సో ఒకేసారి 70 మెంబర్స్ వరకు అయితే మనకైతే ఎంట్రీ అయితే ఉంటుంది. సో ఇది పూర్తయ్యాక ఈ స్ట్రైట్గా వెళ్తే మనకైతే స్నానపు గదులు కూడా ఉంటాయి. సో ఇది కూడా కంప్లీట్ అయ్యాక మనం అయితే దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు. సో మీకైతే ఇదంతా కూడా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా, ఇదే కొత్తగా నిర్మిస్తున్న ఆడిటోరియం చాలా స్పేసియస్గా ఉంది.
ఈ యొక్క తలనీళ్ళాలు ఇచ్చేసి స్నానాలు పూర్తయినాక మనం దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం. అయితే ఈ యొక్క మనకి 300 రూపీస్ టికెట్స్ అయితే మనం అయితే బుక్ చేసుకోవడం జరిగింది. సో మనం 300 రూపీస్ కూడా మనం ఈ యొక్క పార్కింగ్ స్పేస్ దగ్గర నుంచే ఉంటుంది ఆ వేలోంచి వెళ్ళి మనం అయితే దర్శనం అయితే చేసుకోవాలి. సో మనం అయితే ఈ యొక్క దర్శనానికి అయితే వెళ్ళిపోయి దర్శనం చేసుకొని అయితే వచ్చేసాం. వచ్చిన మార్గంలోనే మనకైతే ప్రసాదం కౌంటర్ కూడా ఉంటుంది. సో ప్రసాదం కౌంటర్ కూడా ప్రసాదం తీసేసుకొని అక్కడే మనకి చెప్పాను కదా, ఇదే ఎంట్రన్స్ 300 రూపీస్ టికెట్స్కి. సో ఈ ఎంట్రన్స్లోంచి మనం డైరెక్ట్గా అయితే వెళ్ళిపోవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, 60 ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఇక్కడి నుంచే లిఫ్ట్లో తీసుకువెళ్తారు. వాళ్ళకి ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుంది. సో అది మాత్రం మీరు మస్ట్గా గుర్తుపెట్టుకోండి. వాళ్ళకైతే ఎటువంటి టికెట్ అవసరం లేదు. మీరు ఆధార్ కార్డు వాళ్ళకి చూపిస్తే వాళ్ళే తీసుకొని వెళ్తారు, దర్శనం చేయించి తీసుకొని వస్తారు. అయితే ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 11:30 to 12:30 వరకు అయితే ఈ యొక్క దర్శనాలు అయితే నిలుపుదల చేస్తారు. సో మా ఫ్యామిలీ కూడా ఈ యొక్క టైంలోనే రావడం వల్ల అయితే ఇక్కడ బయట అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది. సో మీరు కూడా నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మాత్రం ఈ యొక్క టైమింగ్స్ని అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.